హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఒక అప్డేట్ అయితే మీకు తీసుకొని వస్తున్నాను. ఏపీ వెబ్సైట్‌కు సంబంధించి ఈరోజు వెబ్ ఆప్షన్స్ చేంజ్‌కి లాస్ట్ డేట్ కదా! సో, దాని గురించి ఒక బిగ్ అప్డేట్ అయితే మీకు ఇవ్వదలిచాను గైస్. కంప్యూటర్ సైన్స్‌లోను సీట్లు మిగిలాయి. ఈనాడులో ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది. సో, దాని గురించి మనం చూద్దాం గైస్. ఏంటి, ఎన్ని సీట్లు మిగిలాయి ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్‌లో అనేది. సో, ఏయూ యూనివర్సిటీలో అనేది ముందుగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని అయితే హైప్ చేయండి గైస్. హైప్ చేస్తే మీలాగానే చాలా మందికైతే రీచ్ అవుతుంది. సో, ఏయూ ఇంజినీరింగ్ కాలేజీలో కొన్ని సీఎస్‌సికి సంబంధించినటువంటి సీట్లు మిగిలిపోయినాయంట. ఇది చాలా వరకు రీచ్ అవుతుంది. మీరు కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో, గైస్ చూద్దాం. కంప్యూటర్ సైన్స్‌లోను సీట్లు మిగిలాయి. ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఇది పరిస్థితి. మొత్తం 14 కోర్సుల్లో 95 సీట్లు ఖాళీ ఉన్నాయి. చూడండి. సీఎస్‌సి ఇంజినీరింగ్‌లో బాగా డిమాండ్ ఉన్న కోర్సు. అంతే కదా! సీఎస్‌సికి అయితే చాలా డిమాండ్ ఉంది. ఇందులో సీట్ల కోసం విద్యార్థులు పోటీ పడేవారు. లక్షల డొనేషన్ కట్టి ప్రైవేట్ కళాశాలల్లో చేరేవారు. అలాంటిది ఈ ఏడాది ఆ కోర్సులో సీట్లు మిగలడం గమనార్హం. ఈ ఏడాది 2 విడతల కౌన్సెలింగ్ పూర్తయ్యేసరికి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ అటానమస్ కళాశాలలోని మొత్తం 14 కోర్సులలో 95 సీట్లు భర్తీ కాలేదు. అందులో ఒక్క సీఎస్‌సిలోనే 25 సీట్లు ఉన్నాయట. 90 సీట్లు భర్తీ కాకపోతే దాంట్లోనే 22 సీఎస్‌సికి సంబంధించినటువంటి సీట్లు ఉన్నాయట. ఏపీ ఏ ఎబ్సెట్‌లో ఏపీ ఎబ్సెట్ 2025 కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేసిన ఇంజినీరింగ్ సీట్లలో చేరికలకు తుది గడువు ఈ నెల 6వ తేదీతో ముగిసినప్పటికీ ఆయా సీట్లు మిగిలిపోవడం గమనార్హం. దీంతో మూడో విడత కౌన్సెలింగ్‌కు ఉన్నత విద్యా మండలి మరోమారు ప్రకటన జారీ చేసింది. ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలో 14 కోర్సులు ఉన్నాయి. బయోటెక్నాలజీ, కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, మెకానికల్ సంబంధిత సో అండ్ సో సీట్లు ఉన్నాయన్నట్టు. 2 విడతల్లో 389 సీట్లు భర్తీ అయ్యాయి. 483 సీట్లకి. సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడ్‌లో ఎన్విరాన్మెంటల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సో అండ్ సో సీట్లు అవన్నీ 132 ఉంటే 121 భర్తీ అయినాయంట. సీఎస్‌సిలో 22 సీట్లు మిగిలిపోయి ఉన్నాయంట. ఈసీఈలో 13, ట్రిపుల్ ఈలో 10, ఇన్స్ట్రుమెంటేషన్‌లో 8, మెకానికల్‌లో 7, మెటలర్జీలో 6 మిగతా బ్రాంచ్‌లో మరికొన్ని సీట్లు మిగిలిపోయాయి గైస్. సీఎస్‌సిలో 22, ఈ ఈసీఈ కూడా బానే ఉంటుంది. 35, ట్రిపుల్ ఈ కూడా బానే ఉంటుంది. 35, 10, 45 సీట్లకైతే మీరు ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. మీరైతే మిస్ గాకుండా ఈ యొక్క ఆప్షన్స్‌ని ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఈరోజు వెబ్ ఆప్షన్ చేంజ్ కాబట్టి ఆహ్, ఒకవేళ సీఎస్‌సిలో జాయిన్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరైనా ఆంధ్ర యూనివర్సిటీకి ప్రయారిటీ ఇయ్యాలనుకుంటే మీరైతే ఇచ్చి ఆ కాలేజ్‌లో జాయిన్ కావడానికి ఒక సీట్ వస్తే జాయిన్ కావడానికి అవకాశం ఉంటుంది. 12థ్ కౌన్సెలింగ్‌లో ఏయూలో చేరతామని చెప్పి తర్వాత ఎన్ఐటీ ఇతర విద్యా సంస్థల్లో సీట్ రావడంతో అక్కడికి వెళ్లిరంట విద్యార్థులు. దీంతో ఇక్కడ కొన్ని ఖాళీలు ఏర్పడ్డాయి. ఒక ఏయూకే కాదు, ఇతర కొన్ని వర్సిటీలది ఇదే పరిస్థితి. దీన్ని గుర్తించిన ఉన్నత విద్యా మండలి మూడో కౌన్సెలింగ్‌కు అవకాశం కల్పించింది. ఈ నెల 15వ తేదీతో చివరి మూడో విడత కౌన్సెలింగ్‌లో మిగిలిపోయిన అన్ని సీట్లను భర్తీ చేస్తామని సం ఇప్పుడు సంచాలకులు ఆచార్య డిఏ నాయుడు సూచించారంట. సో గైస్, ఆంధ్ర యూనివర్సిటీలో ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్‌లో అయితే 22 సీఎస్‌సి సీట్లున్నాయి. వాటికైతే మీరైతే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. అందులో మీకు సీటు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది వెబ్‌సైట్‌కి సంబంధించినటువంటి అప్డేట్ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.